కాదా? అవునా? అవునైతే మరి మీకెందుకు చేతనైతే లేదని అడగాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. బీజేపీడు మాట్లాడాడు, బీజేపీడు ఒక్క మాట కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా. ఎందుకంటే మీకు తెలుసు, పైన బడాబాయ్ షోటాబాయ్, వాళ్ళు వీళ్ళు ఒకటే, బయటికేదో డామా తప్ప ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరు లక్ష్యం కూడా ఒకటే, తెలంగాణకు గొంతు ఉండద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ గులాబీ జెండా తెలంగాణ ప్రజాపక్షం, వాళ్ళిద్దరూ ఢిల్లీ పక్షం. అందుకే వాళ్ళు ఏం కోరుకుంటారు, ప్రజాపక్షంగా ఉన్న పార్టీ ఉండొద్దు, ఇది పూర్వపక్షం అయిపోవాలి, మనమే ఉండాలి, మనం కొట్లాడుకోవాలని చెప్పి ఇలా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా కాపాడుతూ, కంటికి రెప్పలాగా కాపాడుతూ, ఆయన ఎంత అవినీతి చేసినా, ఎన్ని వేల కోట్లు దోచుకున్నా, మనం ఆధారాలతో సహా సమర్పించినా వాళ్ళు మాత్రం చర్య తీసుకోవడం లేదు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, సమకాలీన రాజకీయాలు నేను సూర్యాపేటకు వచ్చి చెప్పకూడదు నిజానికి, ఎందుకంటే మీరందరూ చైతన్యవంతులు. ఒకనాడు సాయుధ పోరాటంలో నిజాంనే ఉరికించిన గడ్డ చైతన్యానికి ప్రతీక అయినది ఉమ్మడి నల్లగొండ మీ సూర్యాపేట. మరి మనం ఇప్పుడు సందర్భం ఏంది, ఏప్రిల్ 27 మన పార్టీ 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భం. అందుకే మీ జిల్లా కవి గారు హనుమంతు గారు రాసిన పాట, సుద్దాల హనుమంతు గారు, ఎట్లా బయలుదేరాల వరంగల్కి, బండెనుక బండి గట్టి ఒక్కొక్క గ్రామం నుంచి 16 బండ్లు గట్టి, ఎవరికి ఏ సాధనం దొరికితే ఆ సాధనంలో, ఎండ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎండను కూడా చూసుకొని వడదెబ్బ దాకకుండా మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టుకొని మంచిగా బ్రహ్మాండంగా తయారై, ఏ సాధనం దొరికితే ఆ సాధనం. ఇప్పుడే మల్లన్న చెప్తున్నాడు పక్కకెళ్ళి, అన్న మా దగ్గరికి వెళ్ళి కొంతమంది మరి పాదయాత్రకు వస్తారంటున్నాడు. అంటే నేను అన్న కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే ఎండాకాలము, ఆయనతో వడదెబ్బ దాకితే లేని ప్రమాదం వస్తుంది, జాగ్రత్త అన్న అని చెప్పిన. రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. ఉద్యమ సందర్భంలో జయేశ్వర్ రెడ్డి గారు ఇంకా మిగతా మిత్రులు చాలా మంది సైకిళ్ళ మీద వచ్చినారు వరంగల్కి, ఇంకా చాలా మంది చాలా రూపాల్లో వచ్చినారు, ఎడ్ల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద. మళ్ళొక్కసారి కదం దొక్కాల్సిన సందర్భం. ఇటు కాంగ్రెస్ గుండెల్లో, అటు బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ 27 అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఒక్కొక్కరం ఒక్కొక్క కథానాయకుడిలాగా మీ గ్రామాలలో, పట్టణంలోని మీ వార్డులలో కదం దొక్కుదాం. ఎక్కడి వాళ్ళం అక్కడ. ఒక్క సూర్యాపేట జిల్లా నుంచే మనకి, ఎందుకంటే పక్కనే మీకు వరంగల్ జిల్లా, సూర్యాపేట జిల్లా నుంచే కదం దొక్కి బయలుదేరుదాం, ముందుకు పోదాం. నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తున్నది అంటే, ఇవాళ సూర్యాపేట ప్రజల రెస్పాన్స్ చూస్తూ ఉంటే నిజంగా జగదీష్ అన్న అసెంబ్లీలో లేకుండా ఇక్కడ ఉండడమే మంచిదేమో అనిపించింది. ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో నాకు ఆశ్చర్యం, అసలు నా పక్కనే ఉంటాడు అన్న కూర్చునేది. ఏం మాట్లాడిండు తప్పు? ఏమన్నాడు జగదీష్ రెడ్డి గారు? ఏమన్నాడు? మీరు రైతులకు రుణమాఫీ చేసినారు అని అన్నాడు.